మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనలు 92వ కీర్తన 12వ వచనము. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారని వాక్యం మనకి ఇక్కడ తెలియచేస్తుంది. నీతిమంతులు ఎవరు అని అంటే యేసు యొక్క రక్తము చేత కడగబడిన వారందరూ కూడా నీతిమంతులై ఉంటూ ఉన్నారు. వారు ఎలాగున మొవ్వ వేస్తారంటే ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారని వాక్యం మనకి తెలియచేయుచున్నది. ఖర్జూర వృక్షము ఎక్కడ ఎదుగుతుందంటే ఎడారిలో ఎదుగుతుంది. ఆ ఎడారిలో ఏ మొక్కలను నాటినా కూడా అవి బ్రతకవు. అలాంటి ఎడారిలో కూడా ఖర్జూర వృక్షాలు బ్రతుకుతాయంట. ఏ చెట్లు నిలబడలేని పరిస్థితి, ఎదగలేనటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో, అలాంటి ప్రాంతాల్లో కూడా ఖర్జూర వృక్షమట ఎదిగి పైకి వస్తుందంట. అలాగే నీతిమంతులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అనుకూలతలో కాదు కానీ ప్రతికూలతలో కూడా జయాన్ని పొందుతారని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే లెబానోను మీద దేవదారు వృక్షం వల్లే వారు ఎదుగుతారంట. ఇంకా ఎలా ఎదుగుతారంటే లెబానోను దేవదారు వృక్షం వల్ల ఎదుగుతారంట. అంటే లెబానోను మీద దేవదారు వృక్షము అని అంటే లెబానోన్ అనేది ఒక పర్వతం. ఆ పర్వతం మీద దేవదారు వృక్షం అనేది ఎదుగుతుంది. అంటే చుక్క నీరు లేనటువంటి కొండ ప్రాంతాల్లో రాళ్ల మధ్యలో కూడా దేవదారు వృక్షము చక్కగా ఆ రాళ్ల మధ్యలో కూడా పెరిగి పైకి ఎదుగుతుందంట. ఎంత ఎత్తు ఎదుగుతుందంటే ఆకాశాన్ని అంటుకునే అంత ఎత్తుగా ఎదుగుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో కూడా అది పైకి ఎదుగుతుందంట. అలాగే నీతిమంతులు కూడా ఖర్జూర వృక్షం వలె లెబానోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుతారని వాక్యం సెలవిస్తుంది. అందుకే నీవును నేను మన అందరము నీతిమంతులుగా మార్చబడాలి. దినదినము యేసు యొక్క రక్తము చేత మన పాపములను, మన అతిక్రమములను మనం కడుక్కోవాలి. అప్పుడు నిశ్చయముగా ఖర్జూర వృక్షం వలె, లెబనోను వృక్షం వలె మనం ఎదుగుతామని వాక్యం మనకి తెలియచేస్తుంది. నిశ్చయముగా యేసు యొక్క రక్తం చేత కడగబడదాము, నీతిమంతులుగా జీవిద్దాము. ఖర్జూర వృక్షం వలె లెబానోను మీద దేవదారు వృక్షం వలె మన ఎదుగునట్లుగా మన గొప్ప దేవుడు మనల్ని చేయునుగాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం. నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. నా తండ్రి, నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేస్తారని, లెబానోను మీద దేవదారు వృక్షం వల్ల ఎదుగుతారని మీరు సెలవిచ్చారు నాయన. ప్రతి ఒక్కరూ నీ రక్తం చేత కడగబడి నీతిమంతులుగా మార్చబడినట్లుగా, ప్రతి దినము నీతిమంతులుగా జీవించినట్లుగా కృప దయచేయండి ప్రభా. అయ్యా, దేవదారు వృక్షం వలె, అయ్యా నా తండ్రి, ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయినట్లుగా, దేవదారు వృక్షం వలె ఎదుగునట్లుగా మీరు సహాయం చేయండి. అట్టి నీతిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, అయ్యా నా తండ్రి, నీకు స్తోత్రం. అనుకూలమైన పరిస్థితుల్లో కాదు నాయన, ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అయ్యా ఎదిగి ఫలించినట్లుగా అలాగున ఆస్వాదించి దీవించి, ఎంతమంది అయితే ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, బలహీనతలు ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుని మీరు ఫలింపచేసి అటు ఇరుకుల్లో అభివృద్ధి చేసి, అయ్యా వారి నీతికి తగినట్లుగా, అయ్యా మొవ్వ వేయినట్లుగా, చక్కగా ఎదుగునట్లుగా మీరు కార్యములు చేసి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.